బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో మరోసారి తిరుగుబాటు అక్కడ మొదలవుతోందా? తిరుగుబాటు కంటిన్యూ అవుతున్న క్షణంలో ఇంకోసారి ఆగ్రహ జ్వాలలు మిన్నంటబోతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా సపోర్ట్ కోరుతూ బలూచ్ ఆర్మీ లేఖకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ లెటర్ని మీరు చూడొచ్చు. హానరబుల్ డాక్టర్ జయశంకర్ జీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 6 crore patriotic citizens of Republic of Balochistan అంటూ వాళ్ళు రాసిన లేఖ అది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో మరోసారి తిరుగుబాటు ప్రారంభమైంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇండియా సపోర్ట్ కోరుతూ బలూచ్ ఆర్మీ లేఖ రాసింది. పాకిస్తాన్ చైనా సంబంధాలను వ్యతిరేకిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇన్ఫాక్ట్ యావత్ బలూచిస్తాన్ కూడా రాబోయే కొన్ని నెలల్లో బలూచిస్తాన్లో చైనా తన ఆర్మీని మోహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ మేరకు విదేశాంగ మంత్రి జయశంకర్కు బలూచ్ నేతలు లేఖ రాశారు. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధును ప్రశంసించారు బలూచ్ నేతలు. బలూచిస్తాన్ ఇండియా, బలూచిస్తాన్ భారత్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉంది అంటున్నారు బలూచ్ నేతలు. చైనా పాకిస్తాన్ సంబంధాలు బలూచిస్తాన్కు మరణ శాసనం అంటున్నారు బలూచ్ నేతలు. 2025లో స్వాతంత్రం ప్రకటించుకున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీతో సపోర్ట్ తీసుకుని కావచ్చు బలూచిస్తాన్ యావత్. సో ఈ నేపథ్యంలో మీడియా బలూచ్ ఇటు చైనా బలగాలని బలూచిస్తాన్లో గత కొద్ది నెలలుగా బలూచిస్తాన్లో వాళ్ళు మోహరించిన అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రతిఘటించడం కూడా జరుగుతోంది. అసలు మీరెవరు మా ప్రాంతంలో మా మధ్య ఉండడానికి, మా మధ్య బలగాలను దించడానికి అసలు మీరెవరు రా అనే ఒక ప్రశ్న తెర మీద తీసుకొస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ నేపథ్యానికి లాభం లేదని చెప్పి బహిరంగ మద్దతు అర్థం వచ్చేలా వాళ్ళు ఆ లేఖ రాసిన సందర్భం. సో ఆ లేఖలో వాళ్ళు Baloch representative, Republic of Balochistan State, the Honorable Dr. Jayashankar, Dr. S. Jayashankar, Minister of External Affairs, Government of Bharat, South Block అంటూ ఆ డీటెయిల్గా ఇస్తూని on behalf of the 6 crore patriotic citizens of the Republic of Balochistan, we extend our deepest అంటూ కూడా ఒకసారి నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్న అంశం, ఆ సారాంశం కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు 6 కోట్ల మంది on behalf of 6 crore patriotic citizens of the Republic of Balochistan, బెలూచిస్తాన్లో ఉన్న 6 కోట్ల మంది ప్రజల తరపున ఇటు a deepest and most sincere congratulations for the new year 2026 to the 140 crore people of Bharat, both houses of parliament, the media, civil society and all esteemed individuals unto this auspicious occasion provides an opportunity to reflect upon and celebrate the profound historical, cultural, commercial, economic, diplomatic, defense and multifaceted ties that have bound Bharat and Balochistan for centuries. The enduring relations are exemplified by sacred sites such as Hinglaj Mata Temple, Nani Mandir, which stands as timeless symbols of our shared heritage and spiritual connections అంటూ చెప్పుకొస్తూనే వాళ్ళు ఇక్కడ అంటే 140 కోట్ల మంది భారత్లోని 140 కోట్ల మంది ప్రజలకి ఇటు న్యూ ఇయర్ విషెస్ని అందిస్తూ బలూచిస్తాన్ ఒక మాట చెప్పడం జరుగుతోంది. ద పీపుల్ ఆఫ్ బలూచిస్తాన్ హ్యావ్ ఎండ్యూర్డ్ పాకిస్తాన్ స్టేట్ ఆక్యుపేషన్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అండ్ egregious human rights atrocities for the past 79 years. The time has now arrived to eradicate this festering affliction at its roots, ensuring lasting peace and sovereignty for nation అంటూ కూడా. సో అక్కడ జరుగుతున్న అగహత్యాల గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. దాంతోపాటు లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఆ థర్డ్ పేరాకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ వ్యూస్ దట్ ఎస్కలేటింగ్ స్ట్రాటజిక్ alliance between Pakistan and China as profoundly dangerous. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ ఏమంటుందంటే ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ అలాగే చైనాలకు మధ్య సంబంధాలు అక్కడ బలపడ్డం అనేది అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. అలాగే చైనాని వార్న్ చేయడం జరుగుతోంది. చైనాని ఏమి వార్న్ చేస్తున్నారు? మీరు పాకిస్తాన్తో కొలాబరేట్ అవ్వడం పట్ల వాళ్ళు అక్కడ చైనాని వార్నింగ్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని విషయంలో వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే టు ఇట్స్ ఫైనల్ ఫేజెస్ అంటూ కూడా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ నేపథ్యంలోని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతోంది. 2025లోనే స్వాతంత్రం ప్రకటించుకుంది బలూచిస్తాన్. సో అప్పటి నుంచి దాడిని తీవ్రతరించడం జరుగుతుంది కూడా పాకిస్తాన్ ఈ విషయంలో. సో ఇప్పుడు బలూచిస్తాన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారుతోంది.
ఎందుకంటే తిరుగుబాటుకు సంబంధించి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు అని అర్థం వచ్చేలా ఇటు బలూచిస్తాన్ చెప్పుకొస్తున్న క్రమం. సో ఏమంటోంది ఇక్కడ పాకిస్తాన్ అలాగే చైనా ఈ రెండు కనుక తమ బంధాన్ని తెంపుకోకపోతే, మరీ ముఖ్యంగా సిపెక్ విషయంలో కనుక వాళ్ళు తమ అడుగు వెనక్కి వేయకపోతే కనుక మేము తిరుగుబాటుని ఇంకా ఉధృతం చేస్తాం, తిరుగుబాటుని ఇంకా పతాక స్థాయికి చేర్చుకువెళ్తాం, అప్పుడు దాని గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్కి సంబంధించి బలూచ్ ఆర్మీ ఇటు జయశంకర్కి లేఖ రాసింది. ఆ లేఖలో ఇవన్నీ కూడా పేర్కొన్న సందర్భం. దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటూ కూడా వాళ్ళు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఉన్న ప్రజల తరపున